ఊరి చివర ఒక పెద్ద బంగళా. బయట చూస్తే రాజభవనం, లోపల అడుగడుగున నరకం. కామాంధ్రేన్ రమేష్కి 15 ఏళ్ల లక్ష్మితో పెళ్ళి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సావిత్రమ్మ తన బిడ్డను 52 ఏళ్ల ముసలిమృగానికి బలిచ్చింది. పసుపు కుంకుమల పేరుతో లక్ష్మి మెల్లో పడిన 3 ముళ్ళు కావు, ఉరితాళ్ళు. మూసిన తలుపుల వెనక బలైపోతున్న ఆ పసిపిల్ల అర్ధనాదం వినేదెవరు? ఆ ఇంట్లో లక్ష్మి కంటే ముందు అడుగుపెట్టిన మొదటి భార్య రాధ ఏమైంది? చనిపోయిందా లేక ప్రాణభయంతో పారిపోయిందా? తెలుసుకోవాలంటే కథ చివరి వరకు వినండి. మరి కథలోకి వెళ్తే, సాయంత్రం 5 గంటల సమయం. పడమటి కొండల వెనక సూర్యుడు అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఆకాశం ఎర్రటి రంగును పులుముకొని పల్లెటూరి వీధుల్లోకి మసక వెలుతురును పంపుతుంది. ఊరి చివర ఉన్న ఆ చిన్న పూరుగుడిసె వైపు వేగంగా అడుగులు వేసుకుంటూ వస్తుంది 15 ఏళ్ల లక్ష్మి. ఆమె వేసుకున్న బడి యూనిఫామ్ రంగు వెలిసిపోయి ఉంది. భుజం దగ్గర చిన్న కుట్టు ఊడిపోయి ఉన్న ఆ ముఖంలో మాత్రం ఏదో తెలియని ఉత్సాహం, అమాయకత్వం వెల్లివిరుస్తున్నాయి. వీపున ఉన్న పాత బడి సంచిలో పుస్తకాల బరువు కంటే ఆ మనసులో ఉన్న భవిష్యత్తు కలల బరువే ఎక్కువ. ఆ రోజు బల్లో లెక్కల టీచర్ ఆమెను మెచ్చుకున్నారు. లక్ష్మి, నువ్వు బాగా చదువుకున్నావు తల్లి, పెద్దయ్యాక మంచి కలెక్టర్ అవుతావు అని అన్న మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ ఆనందాన్ని అమ్మతో పంచుకోవాలని ఆమె చిన్నపిల్లల గెంతుకుంటూ ఇల్లు చేరింది. కానీ గుడిసె వాతావరణం ఎప్పట్లా లేదు. రోజు ఈ సమయానికి పొయ్యిలో మంట రాజేసి గంజి కాస్తూ కనిపించే అమ్మ ఆ రోజు అరుగు మీద ఒంటరిగా నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఆమె చూపులు ఎక్కడికో శూన్యంలోకి నాటుకుపోయి ఉన్నాయి. గాలికి ఎగురుతున్న ఆమె పాత చీర కొంగును కూడా సరిచేసుకునే స్పృహలో ఆమె లేదు. అమ్మ, వచ్చేశాను అంటూ సంచిని ఒక మూల పడేసి దాహంగా ఉందని నీళ్ల కోసం వంటగది వైపు అడుగులు వేసింది లక్ష్మి. కానీ వంటగది తలుపు మూసి ఉంది. దానికి ఒక ఇనుప తాళం వేలాడుతుంది. లక్ష్మి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. ఏంటమ్మా ఇది? వంటగది తాళం వేశావేంటి? ఆకలేస్తుందే, గంజినీళ్ళు ఏమైనా ఉన్నాయా అని అడిగింది. ఆమె ఇంకా తన బడి యూనిఫామ్ కూడా తీయలేదు. ఆ యూనిఫామ్ ఆ బాల్యానికి, ఆమె కలలకు ప్రతీకగా అలానే ఆమె ఒంటిపై ఉంది. సావిత్రమ్మ కూతురి వైపు నెమ్మదిగా చూసింది. ఆ కళ్ళల్లో వాత్సల్యం లేదు, జాలి లేదు. ఎన్నో ఏళ్లుగా పేదరికంతో చేసిన యుద్ధం ఆ మనసును రాతిలా మార్చేసింది. ఇంట్లో తినడానికి గింజ లేదు. అప్పుల వాళ్ళ బాధలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆమెకు తన కూతురు ఒక ఆడపిల్లలా, తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డల కనిపించడం లేదు. తన కష్టాలను గట్టెక్కించే ఒక వస్తువులా, ఒక అవకాశంలా కనిపిస్తుంది. సావిత్రమ్మ గొంతు సవరించుకుంది. వాతావరణంలో ఉన్న నిశ్శబ్దాన్ని చీల్స్తూ కర్కశంగా మాట్లాడింది. ఇక నువ్వు చదువుకుంది చాలే, కానీ ఆ సంచిని తీసి అటక మీద పారేయి. ఈరోజు రాత్రికి మన ఇంట్లో వంట లేదు. పూటకూళ్ళ వాళ్ళ ఇంట్లో భోజనం చెప్పాను. లక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకమ్మా? రేపు నాకు సైన్స్ పరీక్ష ఉంది, చదువుకోవాలి అంటూ అమాయకంగా అడిగింది. సావిత్రమ్మ లేచి నిలబడి కూతురి దగ్గరకు వచ్చింది. నీకు పెళ్ళి మాట్లాడారు. రేపు ఉదయం నిన్ను చూడ్డానికి పట్నం నుంచి ఒక పెద్ద మనిషి వస్తారు. ఇక నీకు పరీక్షలు బడులు ఏమీ ఉండవు. ఆ మాటలు వినగానే లక్ష్మి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. 15 ఏళ్ల ఆ పసి మనసుకు పెళ్ళి అంటే అదొక అందమైన వేడుక. ఊర్లో జరిగే పెళ్ళిళ్ళలో చూసినట్లుగా పట్టుబట్టలు కడతారని, చేతులకు నిండుగా గాజులు వేస్తారని, బంధువులు వస్తారని, పందిరి వేస్తారని ఆమె ఊహించుకుంది. పెళ్ళి అంటే ఒక కొత్త జీవితం. రోజు ఎదుర్కొనే ఈ ఆకలి బాధలు, అమ్మ కోపాలు ఉండవని, తను మహారాణిలా చూసుకునే ఒక అందమైన రాకుమారుల్లాంటి వాడు వస్తాడని ఆ మనసులో ఏవేవో సినిమా కథలు అల్లుకుంది. పెళ్ళంటే ఇకపై రోజు పస్తులు పడుకునే అవసరం ఉండదేమో అని అమాయకంగా నవ్వింది. పెళ్ళా? నాకా అమ్మా? నిజంగానా? ఏ ఊరు వాళ్ళమ్మా? ఆయన ఏం పని చేస్తారు? నన్ను బడికి పంపుతారా అని ఆత్రంగా వరుసగా ప్రశ్నలు కురిపించింది లక్ష్మి. కానీ సావిత్రమ్మ మొహంలో నవ్వు లేదు.
కనీసం ఒక తల్లి తన కూతురికి పెళ్లి జరుగుతుందన్న సంతోషం కానీ ఆనందం కానీ ఆ రేఖల్లో లేదు. ఆ ముఖంలో కేవలం లెక్కలు మాత్రమే ఉన్నాయి. ఆ పెద్ద మనిషి ఇస్తానన్న అడ్వాన్స్ డబ్బు ఎంత, అందులో ఊరి పటేలుకి ఎంత వడ్డీ కింద కట్టాలి, కిరాణా కొట్టు సీనయ్య బాకీ ఎంత తీర్చాలి, మిగిలిన డబ్బుతో తనకొక మంచి చీర మెల్లో వేసుకోవడానికి ఒక చిన్న బంగారు గొలుసు వస్తుందా లేదా, ఇవే ఆలోచనలు ఆ బుర్రలో సుళ్ళు తిరుగుతున్నాయి. కూతురు అమాయక ప్రశ్నకు ఆమె ఏం సమాధానం ఇవ్వలేదు. ఎక్కువ ప్రశ్నలు వేయకుండా ఆ బట్టలు మార్చుకొనిరా, రేపొద్దునే లేచి తలంటు పోసుకోవాలి, ఆ పెద్ద మనిషి ముందు నోరు విప్పి ఒక మాట కూడా మాట్లాడకూడదు, నేను చెప్పినట్టే తల ఊపాలి, అర్థమైందా అని గదమాయించింది. లక్ష్మి ఆ రాత్రి తన బడి యూనిఫామ్ను తీసి అటక మీద జాగ్రత్తగా మడత పెట్టి పెట్టింది. ఆ యూనిఫామ్తో పాటు తన కలలను కూడా శాశ్వతంగా అట్టకెక్కిస్తున్నానని ఆ పిచ్చి తల్లికి తెలియదు. ఆ రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు. పాత చీరను పరుపుగా వేసుకుని గుడిసె పైకప్పు వైపు చూస్తూ ఉండిపోయింది. చందమామ కిరణాలు కప్పుకున్న సందుల్లోంచి ఆ ముఖం మీద పడుతున్నాయి. రేపు రాబోయే ఆ పెద్ద మనిషి కోసం ఆ మనసు ఆరాటపడుతుంది. బహుశా రేపు తనకి కొత్త పట్టులంగా ఓని కొనిస్తారేమో, తన చేతులకు మరుదాని పెట్టుకోవచ్చని మురిసిపోతుంది. బల్లో తన స్నేహితురాళ్లకు ఈ విషయం ఎలా చెప్పాలి, వాళ్ళందరూ తన్ను చూసి ఎంత ఆశ్చర్యపోతారో కదా అని పదే పదే ఊహించుకుంటూ ఆ కమ్మటి ఊహల్లోకి జారుకుంటూ పెదవులపై ఒక చిరునవ్వుతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. కానీ అదే గుడిసెలో మరో మూల ఉన్న సావిత్రమ్మకు మాత్రం నిద్ర లేదు. ఆమె కళ్ళు చీకట్లో కూడా పిల్లి కళ్ళలా మెరుస్తున్నాయి. కూతురి భవిష్యత్తు గురించి ఆమెకు ఎలాంటి చింత లేదు. దారిద్ర్యం ఒక మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందని అనడానికి సావిత్రమ్మ ఒక సజీవ ఉదాహరణ. తన భర్త చనిపోయినప్పటి నుండి తాను పడ్డ కష్టాలు, సమాజం తన్ను చూసిన చులకన భావం అన్నీ కలగలిపి ఆమెను ఒక వ్యాపారలా మార్చేశాయి. ఇప్పుడు ఆమె దృష్టిలో తన కూతురు ఒక సరుకు. ఆ సరుకుకి రాబోయే ధర మీదనే ఆమె ఆలోచనలన్నీ ఉన్నాయి. బ్రోకర్ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి. సావిత్రమ్మ ఆ సేట్జీకి డబ్బు కుదవలేదు. ఆయన కావాల్సింది లేత వయస్సున్న పిల్ల. నీ కూతురు 15 ఏళ్ల పిల్ల, పట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది. సేట్జీ చూస్తే ఖచ్చితంగా ఇష్టపడతాడు. నీ కష్టాలన్నీ ఈ ఒక్క రాత్రితో తీరిపోతాయి. రేపు ఉదయం కల్లా 10,000 రూపాయల నోట్ల కట్ట నీ చేతిలో పెడతాడు. ఆ 10,000 రూపాయలు సావిత్రమ్మ కళ్ళకు ఒక మహా సామ్రాజ్యంలా కనిపిస్తున్నాయి. తన బిడ్డను ఒక ముసలి కామాంధుడికి విక్రయిస్తున్నానన్న పాభీతి ఆమెలో ఎక్కడ లేదు. ఆ రాత్రికి ఆ గుడిసెలో ఒకరు కళ్ళ ప్రపంచంలో విహరిస్తూ ఉంటే మరొకరు కాసుల కక్కురుతో మునిగిపోయారు. తెల్లవారింది. సూర్యుడు లేత కిరణాలు ఇంకా భూమి తాక్కముందే సావిత్రమ్మ నిద్రలేచింది. ఆదమరిచి నిద్రపోతున్న లక్ష్మిని కుదిపి లేపింది. లే, త్వరగా వెళ్ళి స్నానం చేసిరా, వారం రోజుల క్రితం కుట్టించిన ఆ కొత్త లంగవోని కట్టుకో అని ఆజ్ఞాపించింది. లక్ష్మి కళ్ళు నులుముకుంటూ నిద్రలేచింది. చల్లటి నీళ్లతో స్నానం చేసి తనకెంతో ఇష్టమైన పసుపు రంగు లంగా ఎర్రటి ఓని ధరించింది. సావిత్రమ్మ స్వయంగా కూతురి జడను అల్లి అందులో ఒక మూర మల్లెపూలు పెట్టింది. లక్ష్మికి ఇదంతా కల్లాగానే ఉంది. తన తల్లి తన్ను ఇంత ప్రేమగా అలంకరించడం ఆమెకెంతో ఆనందాన్నిచ్చింది. కళ్ళకు కాటుక, నుదుటిన ఎర్రటి బొట్టు పెట్టుకుని అచ్చం దేవతల తయారైంది లక్ష్మి. కానీ ఆమెకు తెలియదు ఆ అలంకరణ ఒక బలిపశువును దేవుడి ముందు నిలబెట్టడానికి చేసే అలంకరణ అని. ఉదయం 8 గంటలు అవుతూ ఉండగా ఊరి బయట ఒక అంబాసిడర్ కారు ఆగిన చప్పుడు వినిపించింది. ఊర్లో సాధారణంగా కార్లు రావు. ఆ శబ్దానికి ఊరి జనాలు కొందరు కుతూహలంగా బయటకు వచ్చి చూస్తున్నారు. కారులోంచి ఒక వ్యక్తి దిగాడు. అతని వెంట బ్రోకర్ ఉన్నాడు. ఇద్దరు కలిసి సావిత్రమ్మ గుడిసె వైపు నడుచుకుంటూ రాసాగారు. గుడిసె ముందు వేసిన పాత కుర్చీలో కూర్చొని ఉంది సావిత్రమ్మ. వాళ్ళు రాకను గమనించగానే చప్పును లేచి నిలబడి చేతులు కట్టుకుని వినయంగా నవ్వింది. లోపల గదిలో ఉన్న లక్ష్మికి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తన్ను పెళ్లి చేసుకోబోయేవాడు వచ్చేశాడు. వాకిట్లో అడుగుల చప్పుడు వినిపిస్తుంది. అతను ఎలా ఉంటాడో,
చూడాలి అన్న ఆతురతతో గుమ్మం వెనుక దాక్కొని తలుపు సందులోంచి బయటకి తొంగి చూసింది. కానీ ఆమె ఊహించిన రాకుమారుడు అక్కడ లేడు. అక్కడ నిలబడి ఉన్న మనిషిని చూడగానే లక్ష్మికి ఒకసారిగా రక్తం గడ్డకట్టుకపోయినట్టు అనిపించింది. అతనికి సుమారు 50 ఏళ్ళు పైనే ఉంటాయి. బట్టతల, నెరిసిన జుట్టు, లావుపాటి శరీరం, చేతివేళ్లకు పెద్ద పెద్ద బంగారు ఉంగరాలు ఉన్నాయి. మెల్లో లావుపాటి బంగారు గొలుసు ఉంది. అతని నోరు తమలపాకులు నమలడం వల్ల ఎర్రగా వికారంగా ఉంది. అతను వేసుకున్న పట్టు చొక్కాలోంచి అతని వయసు స్పష్టంగా తెలుస్తుంది. అతని కళ్ళు మాత్రం గుడిసె లోపలికి తన కోసమే వెతుకుతున్నాయి. ఆ కళ్ళల్లో ఉన్న భావం లక్ష్మికి అర్థం కాలేదు. కానీ ఆ చూపులు ఆమెను ఎందుకో భయపెట్టాయి. ఆ చూపులు ఒక తోడేలు మేకపిల్లని చూసినట్టుగా ఉన్నాయి. బ్రోకర్ సావిత్రమ్మతో గుసగుసగా మాట్లాడుతున్నాడు. పిల్ల ఏది? సేద్జికి సమయం లేదు, చూసి వెంటనే బయలుదేరాలి. బేరమంతా నిన్ననే మాట్లాడుకున్నాం కదా, ఇదిగో అడ్వాన్స్ అంటూ ఒక కవర్ను సావిత్రమ్మ చేతిలో పెట్టాడు. ఆ కవర్ను తీసుకున్నప్పుడు సావిత్రమ్మ చేతులు వణకలేదు. కళ్ళల్లో సంతోషం తప్ప ఇంకేం లేదు. ఈ దృశ్యం అంతా చూస్తున్న లక్ష్మి గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. ఆమెకు పెళ్లి మీద ఉన్న రంగుల ప్రపంచం ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. ఆ పెద్ద మనిషి తన కోసమే వచ్చాడని ఆమె పసి మనసు అంగీకరించలేకపోతుంది. బహుశా అతను తన భర్త కాదు, తన భర్త వాళ్ళ నాన్న ఏమో అన్న చిన్న ఆశ ఆ మనసులో తలెత్తింది. తన దేహాన్ని నివృత్తి చేసుకోవాలనిపించింది. నెమ్మదిగా భయపడుతూనే తలుపు చాటు నుంచి బయటకు వచ్చింది లక్ష్మి. ఆమెను చూడగానే ఆ పెద్ద మనిషి కళ్ళు మెరిశాయి. అతని మొహంలో ఒక వికారమైన చిరునవ్వు వెలిసింది. పైనుంచి కింద వరకు ఆమెను ఆబగా చూశాడు. లక్ష్మి వణుకుతున్న అడుగులతో సావిత్రమ్మ దగ్గరకు వెళ్ళింది. తల్లి చీరకొంగు పట్టుకుని మెల్లగా కానీ అక్కడున్న అందరికి వినిపించేలా అడిగింది. అమ్మా, నా కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళేనా? ఈయనెవరు పెద్ద ఆయనలా ఉన్నాడు? ఈయన వయసు మన అయ్యగారి వయసులా ఉందే. నాకు పెళ్ళయ్యేది ఎవరితో అమ్మా? ఆ ఒక్క మాటతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. బ్రోకర్ ముఖం పాలిపోయింది. ఆ పెద్ద మనిషి ముఖంలో చిరునవ్వు మాయమై కోపం కనబడింది. సావిత్రమ్మ ఉలిక్కిపడింది. వణికే చేతులతో కూతురి చేయి పట్టుకొని గట్టిగా నొక్కింది. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. దవడలు బిగించి కోపంతో ఊగిపోతూ లక్ష్మి వైపు చూసింది. నోర్ముయ్, నీకు చెప్పిందేంటి? ఒక మాట కూడా మాట్లాడొద్దని చెప్పానా లేదా? లోపలికి నడు అంటూ ఆమెను గట్టిగా గదమాయించింది. ఆ క్షణంలో తల్లి కళ్ళల్లో ఉన్న ఆ కోపాన్ని, ఆ పెద్ద మనిషి కళ్ళల్లో ఉన్న ఆ కామాన్ని, బ్రోకర్ చేతిలో ఉన్న ఆ డబ్బు కవర్ను చూసిన లక్ష్మికి మొదటిసారిగా అర్థమైంది. తన జీవితంలో ఏదో చాలా పెద్ద తప్పు జరుగుతుందని, తన్ను పెళ్లి పేరుతో ఒక కొత్త జీవితంలోకి పంపటం లేదని, తన కన్న తల్లే తన్నొక ముసలివాడికి అమ్మేస్తుందని ఆమెకు ఆ క్షణంలో స్పష్టంగా అనిపించింది. బాల్యం అప్పటికప్పుడే ఆమెను వదిలి వెళ్ళిపోయింది. పెళ్ళంటే సంతోషం కాదు, ఒక చీకటి నరకం అనే నిజం ఆ క్షణంలో ఆ 15 ఏళ్ల పిల్లకి ప్రాణ సంకటంలా మారింది. లోపలికి లాగబడుతున్న లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్ళలో అప్పటి వరకు ఉన్న కళ్ళన్నీ కరిగిపోతున్నాయి. లక్ష్మిని బలవంతంగా లోపలికి లాక్కెళ్ళి గుడిసె తలుపులు దబేలుమని మూసేసింది సావిత్రమ్మ. బయట నిలబడిన ఆ పెద్ద మనిషి రమేష్ ముఖంలో చిరునవ్వు మాయమై ఒక రకమైన అహంకారం, అసహనం చోటు చేసుకున్నాయి. బ్రోకర్ సాంబయ్య వెంటనే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ రమేష్ చెవులో ఏదో గుసగుసలాడడం. లోపల చీకటి గదిలో లక్ష్మి బిక్కుబిక్కుమంటూ మూలన కూర్చుని ఉంది. ఆమె గుండె రైలు ఇంజన్లా కొట్టుకుంటుంది. బయట జరుగుతున్న తంతు ఆమె పసి మనసుకు పూర్తిగా అర్థం కాకపోయినా ఏదో ఘోరం జరగబోతుందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. రమేష్ వయసు 52 ఏళ్ళు. చుట్టుపక్కల 3 గ్రామాల్లో కనుచూపు మేర విస్తరించిన పచ్చని పొలాలు అతని సొంతం. సరుకులు రవాణా చేయడానికి ఒక సొంత లారీ, నిత్యం ఇంట్లో పనులు చేయడానికి, పొలం పనులు చూసుకోవడానికి ఒక 10 మంది కూలీలు ఎప్పుడూ అతని చుట్టూ చేతులు కట్టుకొని నిలబడి ఉంటారు. ఊళ్ళో ఎవరైనా ఆపదలో ఉంటే అప్పు ఇవ్వటంలో అతనే ముందుంటాడు. కానీ వడ్డీ వసూలు చేయటంలో రాబంధువును మించిపోతాడు.
అతనికున్న ఆస్తిపాస్తులు హోదా చూసి ఊళ్ళో జనాలు అతన్ని రమేష్ బాబు అని, పెద్ద మనిషి అని పిలుస్తుంటారు. కానీ ఆ పెద్ద మనిషి ముసుగు వెనక ఉన్న అసలు రూపం చాలా క్రూరమైంది. డబ్బు, మదం, వయసు తెచ్చిన అహంకారం అతని నడకల చూపులో స్పష్టంగా కనిపిస్తాయి. అయితే బయటి ప్రపంచానికి పెద్దగా పట్టని ఊళ్ళో వాళ్ళు భయంతో బహిరంగంగా మాట్లాడుకోలేని ఒక చీకటి గతం రమేష్కు ఉంది. అతనికి ఇది వరకే పెళ్ళయింది. అతని మొదటి భార్య కాంతమ్మ రమేష్ పెట్టే శారీరక మానసిక హింసలు భరించలేక సరైన వైద్యం అందక మంచాన పడి 3 ఏళ్ల క్రితమే ప్రాణాలు విడిచింది. ఆడదంటే ఒక భోగ వస్తువుగా, తన అహంకారాన్ని సంతృప్తిపరిచే ఒక బానిసగా మాత్రమే చూసే రమేష్కు ఇప్పుడు లేత వయసులో ఉన్న ఒక ఆడపిల్ల కావాలి. ఆ విషయం సావిత్రమ్మకు ముందే తెలుసు. తన కూతురు ఏ రక్కసుడి చేతుల్లోకి వెళ్ళబోతుందో తెలిసి ఆ నిజాన్ని ఆమె తన గుండెల్లోని పాతిపెట్టింది. లక్ష్మికి ఆ విషయం ఏమాత్రం తెలియనివ్వలేదు. సావిత్రమ్మ ఒకప్పుడు మామూలు మనిషే. ఆమెకు పేగుబంధం మీద, కన్నబిడ్డ మీద మమకారం ఉండేది. కానీ దారిద్ర్యం మనిషిని ఎంత క్రూరంగా మారుస్తుందో అనడానికి సావిత్రమ్మ ఒక సజీవ ఉదాహరణ. భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా ఆ కుటుంబాన్ని నెట్టుకు రావడానికి ఆమె పడని కష్టం లేదు. కూలి పనులకు వెళ్తూ కూతుర్ని చదివించుకుంటూ వచ్చింది. కానీ రోజు రోజుకు ఖర్చులు పెరిగిపోయాయి. ఇంట్లో తినడానికి తిండి ఉండేదే కాదు. ఏ పూట కాపూట గడవక అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆ అప్పులు, వడ్డీలు, చక్రవడ్డీలు పెరిగి ఏకంగా 1,00,000 రూపాయలకు చేరుకున్నాయి. 1,00,000 రూపాయలు అది సావిత్రమ్మ దృష్టిలో ఒక జీవితకాలంలో తీర్చలేని మహాసముద్రం. వడ్డీ వ్యాపారులు రోజు ఇంటి ముందుకొచ్చి నానా బూతులు తిడుతున్నారు. 10 మందిలో అవమానిస్తున్నారు. అప్పు తీర్చకపోతే ఇంట్లో ఉన్న ఆ పడుచు పిల్లను మా వెంట పంపు అని అసభ్యంగా మాట్లాడిన కామాంధులు కూడా ఉన్నారు. ఆ అవమానాలు, ఆ ఆకలి బాధలు సావిత్రమ్మ మనసును బండరాయిలా మార్చేశాయి. రమేష్ కన్ను లక్ష్మి మీద పడిందని బ్రోకర్ ద్వారా తెలిసినప్పుడు ఆమెకది ఒక అవమానంగానో అన్యాయంగానో అనిపించలేదు. తన కష్టాలన్నీ తీర్చే ఒక అద్భుతమైన అవకాశంగా కనిపించింది. సావిత్రమ్మ లెక్కలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నా కూతురికి పెళ్లి చేసి ఏ పేదవాడికో ఇస్తే వాడు మళ్ళీ కట్నం అడుగుతాడు. వాడి కట్నం ఇవ్వలేక నేను చావాలి. వాడింట్లో తిండి లేక నా కూతురు చావాలి. అదే ఈ రమేష్ అయితే కట్నం అడక్కపోగా నా 1,00,000 రూపాయల అప్పు ఒక దెబ్బతో తీర్చేస్తాడు. ముసలివాడైతే ఏంటి, డబ్బున్నోడు. 2 పూటల నా పిల్లను ఏ లోటు లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి చూసుకుంటాడు. పైగా నాకిక ఈ అప్పుల వాళ్ళ బాధ తప్పుతుంది అని తన మనసును తాను సమాధానం చెప్పుకుంది. ఆ కాసుల లెక్కల్లో లక్ష్మి భవిష్యత్తు, ఆమె చదువు, ఆమె ఆశలు అన్నీ అణగారిపోయాయి. పగలు గడిచిపోయింది. బయట బ్రోకర్ రమేష్ కలిసి వెళ్ళిపోయారు. సావిత్రమ్మ లోపలికి వచ్చి లక్ష్మితో ఒక మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఆమెకు అన్నం కూడా పెట్టలేదు. ఇంట్లో ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. చీకటి పడింది. లోపలి గదిలో లక్ష్మి నీళ్ల మీద అలాగే ముడుచుకొని పడుకొని ఉంది. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారి నేల తడిసిపోయింది. పక్కనే నేల మీద బడి పుస్తకాలు, రాత్రి అటకం మీద పెట్టిన పాత యూనిఫామ్ కనిపిస్తున్నాయి. నిన్నటిదాకా పుస్తకాలు ఆమెకు ఒక ఆయుధంలా అనిపించాయి. బల్లో లెక్కల టీచర్ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. నువ్వు బాగా చదువుకుంటావు లక్ష్మి, కలెక్టర్వి అవుతావు. కానీ ఇప్పుడు ఆ అక్షరాలన్నీ కన్నీళ్లలో కరిగిపోతున్నాయి. ఆ ముసలివాడి పసుపచ్చని పళ్ళు, వయసు మలిన ముఖం, కామంతో రగిలిపోతున్న కళ్ళు ఆమె కళ్ళ ముందు మెదులుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? నన్ను ఎందుకు ఆ ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది? నేను బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటానని చెప్పినా ఎందుకు వినడం లేదు అని తనలో తనే కుమిలిపోతుంది. రాత్రి 11 గంటలు దాటుతుంది. ఊరంతా గాఢ నిద్రలోకి జారుకుంది. కరెంట్ లేకపోవటం వల్ల ఆ పూరి గుడిసెలో ఒక చిన్న కిరోసిన్ దీపం మాత్రమే మినుకు మినుకుమంటూ వెలుగుతుంది. ఆ దీపం వెలుతుల్లో సావిత్రమ్మ నీడ గోడ మీద ఒక రాక్షసిలా కనిపిస్తుంది. లక్ష్మికి నిద్ర పట్టలేదు. ఆమె కళ్ళింకా చెమ్మగిల్లుతూనే ఉన్నాయి. చలికి ఆమె శరీరం వణుకుతుందో
లేక భయానికి వణుకుతుందో ఆమెకి తెలియటం లేదు. అప్పుడే బయట అరుగు మీద ఎవరో వచ్చిన అలికిడి అయింది. సావిత్రమ్మ మెల్లగా తలుపు తీసుకుని బయటకు వెళ్ళింది. ఎవరో గుసగుసలాడుతున్న శబ్దాలు. ఆ గొంతు బ్రోకర్ సాంబయ్యది అని లక్ష్మికి అర్థమైంది. ఏదో తెలియని ఆందోళన ఆమె ఉక్కిరిబిక్కిరి చేసింది. నెమ్మదిగా చప్పుడు చేయకుండా లేచి తలుపు సందులోంచి బయటకు చూసింది లక్ష్మి. గుడ్డి దీపం వెలుతుల్లో సావిత్రమ్మ ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ముఖంలో తల్లి ప్రేమ లేదు, కేవలం కకృతి మాత్రమే కనిపిస్తుంది. చూడు సాంబయ్య, సావిత్రమ్మ గొంతులో వణుకులేదు, విపరీతమైన కడుకుదనం ఉంది. రేపు ఉదయం గుడిలో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి జరిగిపోవాలని సేట్జీ చెప్పారు. నాకు సమ్మతమే, కానీ నేను అడిగిన మాట ఏమైంది? మా ఆయన చేసిన అప్పులు, నేను చేసిన అప్పులు మొత్తం 1,00,000 రూపాయల దాకా ఉన్నాయి. రమేష్ గారు ఆ అప్పులను తీరుస్తానని మాట ఇచ్చారు కదా, అది నిజమేనా? అన్నీ తీరుస్తాలే సావిత్రమ్మ, సేట్జీ మాట ఇస్తే తప్పడు. రేపు ఉదయం తాళి కట్టే కార్యక్రమం కాగానే సాయంత్రానికి నీ చేతికి డబ్బులు వస్తాయి. ముందు పిల్లను వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాటు చూడు అని నచ్చెపుతున్నట్టుగా అన్నాడు బ్రోకర్. అప్పుడు సావిత్రమ్మ అన్న మాటలు రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ లక్ష్మి గుండెల్లో నేరుగా దిగాయి. అది కాదు సాంబయ్య, అప్పుల సంగతి ఆయన చూసుకుంటాడు సరే, కానీ రేపు పొద్దున్నే పెళ్లి ఖర్చులు, పంతులు గారికి దక్షిణ, పిల్లకి ఏవైనా 2 బట్టలు కొని పంపాలన్నా నా చేతిలో చిల్లి గవ్వలేదు. బేరం కుదిరింది కాబట్టి నాకు రేపటిదాకా ఓపిక లేదు. ఆయన దగ్గరున్న డబ్బులోంచి ఒక 15,000 అడ్వాన్స్ ఇయ్యి, పెళ్లి ఖర్చులకి అని చెప్పు. మిగతాది రేపు ఇద్దరు గాని. ఆ మాత్రం డబ్బు ముందు చేతిలో పడకుండా నేను నా పిల్లను ఎలా పంపుతాననుకున్నావు అని సావిత్రమ్మ కరాఖండిగా చెప్పింది. ఆ మాటలు వినగానే తలుపు వెనక ఉన్న లక్ష్మికి ప్రాణం పోయినంత పనైంది. అడ్వాన్సు 15,000 ఆ అక్షరాలు ఆ మెదడును తొలిచేస్తున్నాయి. తన కన్నతల్లి తన్ను ఒక వస్తువులా, ఒక పశువుల బేరం ఆడుతుంది, అడ్వాన్స్ అడుగుతుంది. ఇదంతా పెళ్ళి కాదు, ఒక వ్యాపారం. కడుపున పుట్టిన బిడ్డను కాసుల కోసం బజార్లో అమ్మడానికి పెట్టిన ఘోరమైన వ్యాపారం. కలలన్నీ కళ్ళలే, చదువుల తల్లి కాస్త బలిపశుగా మారిన ఆ క్షణంలో లక్ష్మి మెదడు మొద్దుబారిపోయింది. కాళ్ళ కింద భూమి కుంగిపోతున్నట్లు అనిపించింది. అమ్మ తన్ని అమ్ముతుందా? ఈ ప్రశ్న ఆమె గుండెల్లో పదునైన కత్తిలా గుచ్చుకుంది. సమాధానం కళ్ళెదుటే కనిపిస్తున్నా ఆ పసి మనసు ఆ ఘోరమైన నిజాన్ని అంకరించలేకపోతుంది. ఆమె కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న కన్నీరు అకస్మాత్తుగా ఇంకిపోయింది. దాని స్థానంలో ఒక భయంకరమైన, ఎవరికి అర్థం కాని శూన్యం ఆవరించింది. ఈ రాత్రితో తన బాల్యం, తన జీవితం, తన ఊపిరి అన్నీ ముగిసిపోతున్నాయని ఆమెకు స్పష్టంగా అర్థమైపోయింది. తెల్లవారింది. కానీ 15 ఏళ్ల లక్ష్మి జీవితంలో మాత్రం ఆ ఉదయం ఎప్పటికీ వీడని ఒక కారు చీకటిని తీసుకొచ్చింది. సూర్యుడి లేత కిరణాలు ఆ పల్లెటూరి పూరి గుడిసెను తాకుతున్నాయి. కానీ లక్ష్మి మనసులో మాత్రం రాత్రి విన్న మాటలు, అడ్వాన్స్ డబ్బుల బేరాల తాలూకు భయానక ప్రతిధ్వనులు పదే పదే మారుమోగుతున్నాయి. గుడిసెలో సందడి మొదలైంది. చుట్టుపక్కల ఇళ్లలోంచి ఆడవాళ్లు వచ్చారు. ఎవరి మొహాల్లోనూ అసలైన సంతోషం లేదు, కానీ పెళ్ళని తంతుని పూర్తి చేయడానికి కావలసిన కృత్రిమ నవ్వును మాత్రం వారి పెదవులపై ఉన్నాయి. లక్ష్మిని పీటల మీద కూర్చోబెట్టారు. పసుపు రాసి నీళ్లు పోసి స్నానం చేయించారు. ఆమెకిష్టం లేకపోయినా ఒక బరువైన ఎర్రటి పట్టుచీరను బలవంతంగా కట్టారు. ఆ చీర బరువు ఆమె మోయలేకపోతుంది. సరిగ్గా తన భవిష్యత్తు బరువు లాగానే ఒక ముత్తైదువ ముందుకు వచ్చి లక్ష్మి చేతిలో గోరింటాకు పెట్టడం మొదలుపెట్టింది. పచ్చటి ఆకును నూరిన ఆ ముద్ద లక్ష్మి అరచేతిలో పెడుతూ ఉంటే అది చల్లగా లేదు, ఆమె నెత్తురును పీల్చేస్తున్నట్టుగా అనిపించింది. చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు తమలో తాము మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చూడే పిల్ల, ఎంత అదృష్టవంతురాలు నువ్వు. ఆ రమేష్ బాబుకి ఏ ఊళ్ళో చూసిన పొలాలేం, ఆస్తిపాస్తులకి కొదవలేదు. ఎంత పెద్ద మనిషిని చేసుకుంటున్నావు. ఏ కష్టము లేకుండా మహారాణ్లా కాలు మీద కాలు వేసుకుని బతకవచ్చు. అందులో ఒక ఆవిడ పసుపు దంచుతూ, మరొక ఆవిడ ఒక్కపోరు నములుతూ, అవునే, సావిత్రమ్మ కష్టాలు ఇప్పటితో తీరిపోయినట్టే.
ఏమైతేనేం పిల్లకు మంచి సంబంధమే తెచ్చింది. వయసు కొంచెం ఎక్కువైనా డబ్బున్నోడు కదా, అన్నీ అవే సర్దుకుంటాయిలే అంది నిర్లక్ష్యంగా. ఆ మాటలు లక్ష్మి చెవుల్లో సీసం కరిగించి పోసినట్టుగా అనిపిస్తున్నాయి. వాళ్లకు తన వయసు కనిపించడం లేదా, తన చేతుల్లో ఉండవలసిన వస్తువులు కనిపించడం లేదా. 52 ఏళ్ల ముసలివాడికిచ్చి 15 ఏళ్ల పసిపిల్లను కట్టబెడుతూ ఉంటే అది అదృష్టం ఎలా అవుతుంది? వాళ్ళ మాటలకు లక్ష్మి చేతులు వణకడం మొదలయ్యాయి. వణుకుతున్న ఆమె చేతుల వల్ల అరచేతిలో పెడుతున్న గోరింటాకు చెదిరిపోతుంది. ఏంటే అలా వణుకుతున్నావు? చేతులు తిన్నగా పెట్టు. గోరింటాకు ఎర్రగా పండితే నీ మొగు నిన్ను అంత బాగా చూసుకుంటాడట అని ముత్తైదువ గదమాయించింది. లక్ష్మికి ఏడుపు తన్నుకొస్తుంది. ఆమె చేతులు వణికిన ప్రతిసారి ఆమె లోపలి ప్రాణం గిలాగిలా కొట్టుకుంటుంది. ఆ గోరింటాకు రంగు పండుతుందో లేదో ఆమెకు అనవసరం. కంతన జీవితం మాత్రం నెత్తురోడుతుందని ఆమెకు స్పష్టంగా అర్థమైపోయింది. మరో 2 గంటల తర్వాత ఊరి చివర ఉన్న చిన్న గుళ్ళో పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. పంతులుగారు మంత్రాలు చదువుతున్నారు. సన్నాయి మేళం డోలు చప్పుళ్ళు హోరెత్తిపోతున్నాయి. ఆ మేళం చప్పుడు లక్ష్మి గుండె చప్పును డామినేట్ చేస్తుంది. చుట్టూ జనం, పూలదండలు, అగరబత్తీల పొగ అంత పవిత్రంగానే కనిపిస్తుంది. కానీ లక్ష్మికి అదొక బలిపీఠంలా అనిపిస్తుంది. అప్పుడే కారు దిగి గుళ్ళో కడుగుపెట్టారు రమేష్. పట్టు పంచె, పట్టు కండవ వేసుకున్నాడు. మెల్లో నిన్నటి కంటే ఇంకో 2 బంగారు గొలుసులు ఎక్కువగా ఉన్నాయి. అతని కళ్ళు ఎర్రగా ఒక రకమైన మదంతో నిండి ఉన్నాయి. అతను తలగడి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. లక్ష్మి భయంతో తలపైకెత్తి చూసింది. రమేష్ కళ్ళల్లో ఒక పెళ్లి కొడుక్కి ఉండవలసిన ఆనందం కానీ, తోడుగా రాబోయే భార్య పట్ల ఉండవలసిన గౌరవం కానీ లేవు. ఆ కళ్ళల్లో కేవలం అధికారం మాత్రమే ఉంది. ఒక పశువుల సంతలో డబ్బులిచ్చి కొనుక్కున్నాం లేగదులను చూసినట్టుగా చూస్తున్నాడు. ఇక నువ్వు నా సొత్తు, నా బానిస అని ఆ కళ్ళు నిశ్శబ్దంగా ప్రకటిస్తున్నాయి. అతని చూపుడు సూదుల్లా ఆమె శరీరాన్ని గుచ్చుకున్నాయి. పంతులుగారు జీలకర్ర బెల్లం చేతిలో పెట్టారు. లక్ష్మి చేతులు వణుకుతూనే ఉన్నాయి. ఆమె దృష్టి ఒకసారిగా మండపం పక్కన నిలబడి ఉన్న తన తల్లి సావిత్రమ్మ వైపు మళ్ళింది. అమ్మా, దయచేసి నన్ను కాపాడు. ఈ పెళ్ళి ఆపు అమ్మా. నేను రోజంతా కష్టపడి పనిచేస్తాను. నీ అప్పులన్నీ తీరుస్తాను. నన్ను ఈ ముసలివాడికి అమ్మయ్యకమ్మా అని ఆమె కళ్ళు మౌనంగా దీనంగా ప్రాధేయపడ్డాయి. ఆ చూపుల్లో కన్నతల్లి పట్ల ఉన్న చివరి ఆశ, అపారమైన వేదన ఉన్నాయి. కానీ సావిత్రమ్మ ఆ చూపులను ఎదుర్కోలేకపోయింది. కూతురి కళ్ళల్లో ఉన్న ఆక్రందన చూడలేక వెంటనే తన చూపు మళ్లించింది. నేలవైపు చూస్తూ ఏమీ ఎరగని దాన్లా శిలలా నిలబడిపోయింది. ఆమె కళ్ళు మళ్లించిన ఆ క్షణంలో లక్ష్మిలోని చివరి ఆశ కూడా చచ్చిపోయింది. తన కన్నతల్లే తనను గుండెల మీద తన్ని బలిపీఠం మీద పడుకోబెట్టిందని ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది. సన్నాయి మేళం ఊపందుకుంది. అక్షంతలు గాల్లో ఎగిరాయి. రమేష్ తన గరుకైన లావుపాటి చేతులతో లక్ష్మి మెల్లో పసుపు తాడు కట్టాడు. ఆ 3 ముళ్ళు ఆమె మెల్లో పడిన పసుపు కుంకుమలు కావు, ఆమె జీవితాన్ని బంధించిన ఇనుప సంకెళ్ళు. ఆ ముళ్ళు పడగానే లక్ష్మి గుండెలో ఏదో నరాలు తెగిపోయినట్టు అనిపించింది. 2 కన్నీటి బొట్లు ఆ బుగ్గల మీద నుంచి జారి ఎర్రటి పట్టుచీర మీద పడి ఇంకిపోయాయి. పెళ్లితంతు ముగిసింది. సాయంత్రం వేళకు లక్ష్మిని రమేష్ పెద్ద బంగ్లా లాంటి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ఇంటి గోడలు ఎంత ఎత్తుగా ఉన్నాయో లక్ష్మి భయం కూడా అంత ఎత్తుకు ఎగబాకింది. ఆ ఇంట్లో ఎవ్వరు లేరు. కూలీలందరినీ ముందుగానే పంపించేశారు రమేష్. ఇల్లంతా ఒక రకమైన శ్మశాన నిశ్శబ్దంతో భయపెడుతుంది. రాత్రి 9 గంటలు. లక్ష్మిని ఒక పెద్ద గదిలోకి పంపించారు. ఆ గది మధ్యలో పూలతో అలంకరించిన పెద్ద మంచం ఉంది. గోడకు రమేష్ మొదటి భార్య కాంతమ్మ ఫోటో ఒకటి వేలాడుతుంది. దానికి ఎవరు పూలదండ కూడా వేయలేదు. ఆ ఫోటోలోని కళ్ళు కూడా లక్ష్మిని చూసి జాలి పడుతున్నట్టుగా ఉన్నాయి. లక్ష్మి ఆ మంచం దగ్గరకు వెళ్ళలేదు. గది మూలన ఉన్న ఒక చిన్న కిటికీ దగ్గర నిలబడి బయట చీకట్లోకి చూస్తూ ఏడుస్తుంది. తన స్నేహితురాలిప్పుడు బడి పుస్తకాలు పట్టుకుని రేపటి పరీక్షలకు చదువుకుంటూ ఉంటారని ఆమె గుర్తొచ్చింది.
తన పుస్తకాలు మాత్రం ఆ పూరి గుడిసెలో అనాథల్లా పడి ఉన్నాయి. అప్పుడే గది బయట అడుగుల చప్పుడు వినిపించింది. రమేష్ వస్తున్నాడు. ఆ బారడుగుల శబ్దం లక్ష్మి గుండెల్లో వణికి పుట్టిస్తుంది. గత్తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి వచ్చిన రమేష్ ఒక చేత్తో మందు గ్లాస్ పట్టుకుని ఉన్నాడు. అతని నోటి నుంచి వస్తున్న మద్యం వాసన గది అంతా వ్యాపించింది. అతను లక్ష్మిని చూడగానే ఒక వికృతమైన నవ్వు నవ్వాడు. లోపలికి రాగానే ఏమాత్రం మొహమాటం లేకుండా కసిగా వెనక్కి తిరిగి దబేల్మని గత్తలుపులు మూసాడు. గడియ వేసిన చప్పుడు లక్ష్మికి మృత్యుగటికలా వినిపించింది. అతను నెమ్మదిగా వైపు అడుగులు వేయటం మొదలుపెట్టాడు. అతని కళ్ళల్లో కామం కట్టలు తెంచుకుంటుంది. రా పిల్ల, ఎందుకలా మూలన నిలబడ్డావు? ఇక నువ్వు నా దానివి. నీ తల్లే నిన్ను నాకు రాసిచ్చేసింది అంటూ గొనుగుతూ మీదకు రాసాగాడు. లక్ష్మి వెనక్కి వెళ్తూ గోన కానుకుంది. ఆమెకు ఊపిరాడడం లేదు. చేతులు రొమ్ముకు అడ్డు పెట్టుకొని వణికిపోతుంది. అతను ఆమె చేతిని బలవంతంగా పట్టుకోగానే ఆమెలో ఉన్న ప్రాణభయం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అమ్మా! ఆమె గొంతులోంచి వచ్చిన ఆ అర్తనాదం ఆ పెద్ద ఇంటి గోడలను చీల్చుకొని బయటకు వచ్చింది. ఆ అరుపులో ఒక పసిపిల్ల భయం, ఒక ఆడపిల్ల ఆక్రోశం, తన తల్లికి చేసుకున్నాం చివరి విన్నపం ఉన్నాయి. నన్ను కాపాడమ్మా, నాకు భయంగా ఉంది, వదిలేయండి నన్ను అంటూ ఆమె గిలాగిలా తన్నుకుంటూ ఏడుస్తుంది. బయట ఆ బంగ్లా ఆవరణలో చీకట్లో ఒక మూల సావిత్రమ్మ నిలబడి ఉంది. అప్పుడే బ్రోకర్ సాంబయ్య ఆమె చేతిలో మిగతా డబ్బులు పెట్టి వెళ్ళాడు. ఆమె చేతిలో నోట్ల కట్టలు ఉన్నాయి. అప్పులన్నీ తీరిపోయాయన్న ఊరడింపు ఆ మనసులో ఎక్కడ ఉంది. కానీ మూసిన ఆ గత్తలుపుల వెనక నుంచి తన కూతురు అర్తనాదం ఆమె చెవులను తాకింది. అమ్మా, నన్ను కాపాడమ్మా! ఆ అరుపు వినగానే సావిత్రమ్మ ఒకసారిగా ఉలిక్కి పడింది. ఆమె చేతిలోని నోట్ల కట్టలు వణికాయి. పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ ఇప్పుడు ఒక మృగం చేతిలో నలిగిపోతూ తన కోసం పెడుతున్న అర్ధనాదం అది. సావిత్రమ్మ గుండెల్లో ఒక క్షణం పేగుబంధం కదిలింది. ఆమె కాళ్ళు గదివైపు ఒక అడుగు ముందుకు వేశాయి. తలుపు మీద పడి కొట్టాలని, ఆ ముసలి రాక్షసుడి బారి నుంచి తన బిడ్డను లాక్కొని పరిగెత్తాలని ఆ మనసులో ఒక మూల ఒక తల్లి అరిచింది. కానీ అదే సమయంలో ఆ మెదల్లో ఆ 1,00,000 రూపాయల అప్పులు, వడ్డీ వ్యాపారాల బూతులు, తినడానికి తిండి లేని రోజులు కళ్ళ ముందు మెదిలాయి. ఇప్పుడు వెళ్ళి ఆ తలుపు తీస్తే ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. మళ్ళీ ఆ దారిద్ర్యంలోకి, ఆ నరకంలోకి వెళ్ళాలి. నా కూతురికి పెళ్ళి అయిపోయింది, ఇక భరించడం ఆమె కర్మ అని ఆ మెదడు కఠినంగా లెక్కలేసింది. సావిత్రమ్మ ముందుకు వేసిన అడుగు అక్కడే ఆగిపోయింది. లోపల కూతురి ఏడుపు ఇంకా వినిపిస్తూనే ఉంది. అమ్మ, తలుపు తీయమ్మా, నేను చచ్చిపోతాను అంటూ లక్ష్మి తలుపు మీద గట్టిగా బాతున్న శబ్దం గుండెల్ని పిండేస్తుంది. కానీ బయట సావిత్రమ్మ ఆ తలుపు తీయలేదు. కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నా సరే ఆమె చేతిలోని డబ్బును గట్టిగా పట్టుకొని అలాగే చీకట్లో నిలబడిపోయింది. ఆ రాత్రి లక్ష్మికి ఒక భయంకరమైన నిజం బోధపడింది. తన తల్లిక ఎంత అరిచినా రాదు, ఆమె తలుపు తీయదు. తన ప్రాణాన్ని, తన భవిష్యత్తును తన కన్న తల్లే తన చేతులతో ఖననం చేసింది. ఆ రాత్రి సావిత్రమ్మ ఏమి చేయదు. కన్నబిడ్డ జీవితం కంటే తన కష్టాలే ఆమెకు పెద్దవయ్యాయి. మూసిన తలుపుల వెనక లక్ష్మి బాల్యం అణువణువున చిదిమేయబడుతూ ఉంటే బయట సావిత్రమ్మ తన్ను తాను సమాజపు చీకట్లకు అమ్ముకున్న ఒక అనాథలా నిలబడిపోయింది. ఆ గదిలోంచి వస్తున్న లక్ష్మి ఏడుపులు నెమ్మదిగా సన్నబడి ఆ చీకటి రాత్రిలో శాశ్వతంగా కలిసిపోయాయి. ఆ రాత్రి గడిచింది. కానీ లక్ష్మి జీవితంలో వెలుగు మాత్రం రాలేదు. పెళ్లి తంతు, తల్లి చేసిన మోసం, ఆ చీకటి గదిలో అనుభవించిన ప్రాణభయం అన్నీ కలగలిపి లక్ష్మిని ఒక ప్రాణం లేని బొమ్మలా మార్చేశాయి. తర్వాతి రోజు ఉదయం రమేష్ ఇంటి ఆవరణలో అడుగుపెట్టిన లక్ష్మి ఆ ఇంటిని మొదటిసారి పగటి వెలుతురులో చూసింది. అదొక పెద్ద బంగళా. చుట్టూ 10 అడుగుల ఎత్తైన రాతి ప్రహరీ గోడలు. ముందు భాగంలో పెద్ద ఇనుప గేటు ఉన్నాయి. ఆ గేటు దాటి లోపలికి వస్తే విశాలమైన ఆవరణ. ఇంటి ముందు ఒక పెద్ద వరండా ఉన్నాయి. ఇంటి తలుపులు భారీ టేకు చెక్కతో
ఏవో పురాతన శిల్పాలు చెక్కినట్టుగా ఉన్నాయి. ఏ ఊర్లో చూసినా అలాంటి ఇల్లు ఇంకొకటి కనిపించదు. సామాన్ల కళ్ళకు అదొక రాజభవనంలాగా, ఒక స్వర్గంలా కనిపిస్తుంది. ఆ ఊళ్ళో చాలామంది ఆడవాళ్ళు లక్ష్మి ఎంత అదృష్టవంతురాలో, అంత పెద్ద ఇంట్లో మహారాణిలా బతుకుతుంది అని అనుకున్నారు. కానీ ఆ ఎత్తైన గోడల వెనక ఉన్న నిజం లక్ష్మికి మాత్రమే తెలుస్తుంది. ఆ ఇల్లు ఒక రాజభవనం కాదు, తన పాలిట బంగారు పంజరం. ఆ ఇంటి గోడలు ఎంత ఎత్తుగా ఉన్నాయో, లోపల ఉన్న నిశ్శబ్దం కూడా అంతే భయంకరంగా ఉంది. సాధారణంగా పల్లెటూర్లలో పెళ్ళై అత్తవారింటికి వెళ్ళే ఆడపిల్లలకు ఎన్నో భయాలు, మరెన్నో అంచనాలు ఉంటాయి. అత్తగారు ఎలా సాధిస్తుందన్న భయం, ఆడపడుచులు ఎలా ఉంటారో అన్న బెరుకు, మర్దులతో ఆప్యాయతలు, ఇలా ఒక ఉమ్మడి కుటుంబ వాతావరణం ఉంటుంది. కానీ లక్ష్మికి ఆ పరిస్థితి లేదు. ఆ పెద్ద బంగ్లాలో రమేష్కి ఎవరూ లేరు. అత్తగారు లేదు, మామగారు లేరు, కనీసం ఆడపడుచులు, మర్దులకు లేరు. రమేష్ ఎప్పుడో ఒంటరివాడయ్యాడు. అతని క్రూరత్వం భరించలేక బంధువులెవరూ ఆ ఇంటి గడప తొక్కరు. ఆ ఇంట్లో ఉండేది కేవలం రమేష్, అతని సేవలు చేయడానికి ఒక ఇద్దరు పనివాళ్ళు మాత్రమే. వంట చేయడానికి, అంట్లు తోమడానికి రాములమ్మ అనే ఒక వయసు పైబడిన ఆవిడ, ఆరుబయట పనులు కాపలా చూసుకోవడానికి ముత్యాలు అనే ఒక వృద్ధుడు. వారిద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు యంత్రాల చేసుకుపోతారు తప్ప పొరపాటున కూడా తలెత్తి ఎవరి ముఖం చూడరు. మొదటి 2 రోజులు లక్ష్మి ఆ పెద్ద ఇంట్లో ఒక దెయ్యంలా తిరిగింది. గదులన్నీ విశాలంగానే ఉన్నాయి, కానీ ఎక్కడ ప్రాణం ఉన్న జాడలేదు. ఒక్కో అడుగు వేస్తుంటే ఆ శబ్దం ఆ ఖాళీ గదులు ప్రధ్వనించి ఆమెకి భయం వేస్తుంది. ఆ పని వాళ్ళను పలకరించాలని లక్ష్మి ప్రయత్నించింది. అమ్మ రాములమ్మ అని పిలిచింది. కానీ ఆవిడ ఉలిక్కిపడి దండం పెట్టి, ఏం కావాలమ్మగారు అని భయంగా అడిగిందే తప్ప ఒక తోటి ఆడదాన్లా లక్ష్మి కనీసం ధైర్యం చెప్పలేదు. వాళ్ళ భయం చూశాక లక్ష్మికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ ఇంట్లో మనుషులు లేరు, బానిసలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు తను కూడా ఆ బానిసల జాబితాలో చేరిపోయింది. మొదట్లో దారిద్ర్యం నరకం అనుకుంది లక్ష్మి. అమ్మ పెట్టే పస్తులు, వడ్డీ వ్యాపారాల బూతులు నరకం అనుకుంది. కానీ ఇప్పుడు ఆమెకు అర్థమైంది, నిజమైన నరకం అదంతా కాదు. కన్నీళ్ళు తుడుచుకోవడానికి కనీసం ఒక మనిషి లేకపోవటం, తన గోడు వెళ్ళబోసుకోవడానికి ఒక గొంతు లేకపోవడం, ఈ ఎత్తైన గోడల మధ్య ఎవ్వరులేని ఒంటరితనంలో మగ్గిపోవటం, ఇదే అసలైన నరకం. ఉదయం పూట కాస్త ప్రశాంతంగానే ఉండేది. ఉదయం 7 గంటలకే రమేష్ నిద్ర లేచి పనివాళ్ల మీద అరుస్తూ కాఫీ తాగి తన జీపు వేసుకుని పొలాలకు, వ్యాపారాలు చూసుకోవడానికి వెళ్ళిపోయేవాడు. ఆ సమయంలో ఇల్లు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించేది. కానీ లక్ష్మికి ఆ సమయం ఎలా గడపాలో తెలిసేదే కాదు. ఆ 15 ఏళ్ల పిల్ల మనసంతా తన బడి స్నేహితుల మీదే ఉంది. ఇప్పుడు ప్రార్థన గంట మోగుతుందేమో, ఇప్పుడు లెక్కల మాస్టరు బోర్డు మీద లెక్కలు రాస్తుంటారేమో అని తనలో తని కుమిలిపోయేది. కిటికీలోంచి బయట రోడ్డు మీద బడికి నడుచుకుంటూ వెళ్తున్న పిల్లల్ని చూసి గుండెలు బాదుకుని ఏడ్చేది. తన పుస్తకాలు, తన కలలు అన్నీ ఆ పూరి గుడిసెలో తన తల్లి రెక్కల కింద నలిగిపోయాయని తలుచుకుని విలిపించేది. పగలు ఒక నరకమైతే రాత్రి మరొక భయంకరమైన పీడకల. సూర్యుడు అస్తమించి చీకటి పడుతుందంటే చాలు లక్ష్మి శరీరంలో వణుకు మొదలయ్యేది. గుండె వేగం పెరిగిపోయేది. ఏ రాత్రికి తన శరీరం మీద ఎన్ని గాయాలు పడతాయో అని భయపడేది. రమేష్ రాత్రికి ఎప్పుడు మామూలుగా ఇంటికి రాడు. కంఠం దాకా తాగి వస్తాడు. అతని గేట్ తీసుకుని లోపలికి వచ్చే అడుగుల చప్పుడుకి ఇంట్లోని పనివాళ్ళు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంటారు. అతను రాగానే ఇంట్లో ఒక క్రూర మృగం ప్రవేశించిన వాతావరణం నెలకొంటుంది. అతని కళ్ళు ఎర్రగా నిప్పు కణాల్లా ఉంటాయి. లక్ష్మి ఎక్కడ మూలన నక్కి ఉన్నాం వెతుక్కుంటూ వచ్చి ఆమె శరీరాన్ని తన రాక్షస చేతులతో చిదిమేస్తాడు. ఆమె పసి మనసు పెట్టే అర్థనాదాలు ఆ పెద్ద ఇంటి గోడలకే పరిమితం అవుతాయి తప్ప బయటకు వినపడవు. అది లక్ష్మి ఆ ఇంటికి వచ్చిన 3వ రాత్రి. ఆ రోజంతా లక్ష్మి ఏమీ తినలేదు. రాములమ్మ తెచ్చిచ్చిన అన్నం పళ్ళెం అలాగే ఉండిపోయింది.
కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయి ప్రాణం లేని శిలలా కిటికీ ఊచలు పట్టుకొని బయటకు చూస్తూ నిలబడింది లక్ష్మి. సమయం రాత్రి 10 గంటలు దాటుతుంది. బయట గేటు భారీ శబ్దంతో తెరుచుకున్న చప్పుడు వినిపించింది. లక్ష్మి వెన్నులో చలి పుట్టింది. అడుగుల శబ్దం నేరుగా తన గది వైపే వస్తుంది. తలుపులు దబ్బేలుమని తెరుచుకున్నాయి. గడపలో రమేష్ నిలబడి ఉన్నాడు. అతను మామూలు కంటే ఎక్కువగా తాగి ఉన్నాడు. అతని చేతిలో ఉన్న సగం మందు సీసా నేల మీద పడి పగిలిపోయింది. ఆ శబ్దానికి లక్ష్మి ఉలిక్కిపడి వెనక్కి తగ్గింది. గదిలో ఉన్న లైటు వెలుతుల్లో రమేష్ ఒక రాక్షసులా కనిపిస్తున్నాడు. అతని చూపులు సూటిగా లక్ష్మి మీద పడ్డాయి. ఆమె పడే భయం అతనికి మరింత కిక్కిస్తుంది. తలుపుకుంటూ లోపలికి వచ్చి గడియ పెట్టాడు. ఏంటే అలా చూస్తున్నావు? పెళ్ళై 3 రోజులైనా ఇంకా మూలనే నిలబడతావేంటి అంటూ అసహ్యంగా నవ్వుతూ ఆమె వైపు అడుగులు వేశాడు. లక్ష్మి భయంతో వణుకుతూ, నన్ను వదిలేయండి, దండం పెడతాను, నాకు భయంగా ఉంది అంటూ వెనక్కి వెళ్ళి గోడ కానుకుంది. కానీ ఆ మాటలు రమేష్ అహంకారాన్ని రగిలించాయి. తన్ను చూసి భయపడ్డం అతనికి ఇష్టమేమో కానీ తన్ను కాదన్నం అతనికి నచ్చదు. ఒక ఉదుట్న ముందుకు దూకి లక్ష్మి తలను పట్టుకొని బలంగా తన వైపు లాక్కున్నాడు. అతని లావుపాటి వేళ్ళు ఆమె జుట్టును గట్టిగా పట్టుకొని లాగాయి. లక్ష్మి నొప్పితో విలవిల్లాడింది. ఆ వదలండి అని అరిచింది. రమేష్ ఆ ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా లాక్కున్నాడు. అతని నోటి నుండి వస్తున్న సారా కంపుకు లక్ష్మికి వాంతి వచ్చినంత పనైంది. ఏంటే వదిలేది? ఎవరిని వదలాలి? 1,00,000 రూపాయలు నీ తల్లి మొహాన కొట్టి కొనుక్కున్నాను నిన్ను అని గర్జించారు రమేష్. అతని మాటలు ఆ గదిలో పిడుగుల్లా పడ్డాయి. అతను ఆమె జుట్టును మరింత గట్టిగా లాగుతూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కసిగా అన్నాడు. నువ్వు నా సొమ్ము, నా డబ్బుతో కొనుక్కున్న పెంపుడు జంతువి నువ్వు. నేనెలా చెబితే అలా వినాలి. ఇక్కడి నుండి వంటగదికి వెళ్ళి వంట చెయ్యి. అంతకు మించి ఈ గడప దాటకు. నీకు బయటి ప్రపంచంతో పనేంటి? నా అవసరాలు తీర్చడానికే నువ్విక్కడున్నావు. గుమ్మం దాటావా నీ కాలు ఇరగ్గొడతా, అర్థమైందా? ఆ మాటలు వింటుంటే లక్ష్మికి తన ఉనికి ఒక ప్రశ్నార్థకంగా అనిపించింది. తను ఒక మనిషి కాదా? ఒక ఆడపిల్ల కాదా? కేవలం ఒక సొమ్ము మాత్రమేనా? అమ్మ అప్పుల కోసం అమ్ముడుపోయిన ఒక వస్తువునా? ఆమె కళ్ళ నుంచి కన్నీరు జల జల రాలుతుంది. రమేష్ ఆమె జుట్టును వదిలేసి మంచం మీదకు విసిరికొట్టాడు. వెళ్ళి నాకు తినడానికి ఏమైనా తీసుకురా, ఏడు మొహం దానా అని అరిచి అక్కడే పడిపోయాడు. లక్ష్మి మెల్లగా లేచి తల పట్టుకుని కన్నీళ్ళు తుడుచుకుంటూ గది బయటకు వచ్చింది. ఆమె ఏడుపు నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆమె ఆత్మ పెడుతున్న అర్థనాదం ఆ ఇంటి గోడలను కూడా కదిలించేలా ఉంది. వంటగదిలోకి వెళ్ళి పళ్ళెంలో ఏదో సర్దుకొని తిరిగి వస్తూ హాల్లో ఉన్న పెద్ద కిటికీ దగ్గర నిలబడిపోయింది లక్ష్మి. ఆ కిటికీ అద్దాలు బయటకు తెరిచి ఉన్నాయి. చల్లటి గాలి ఆమె కన్నీటిని తుడుస్తుంది. ఆమె అలాగే కిటికీ ఇనుప ఊచలను పట్టుకొని బయట చీకట్లోకి చూస్తూ తన దురదృష్టాన్ని తలుచుకొని వెక్కి వేయటం మొదలుపెట్టింది. అప్పుడే రమేష్ బంగ్లా పక్కనే ఉన్న ఒక మోస్తారు పెంకుటిల్లు కిటికీలోంచి ఒక దృశ్యం ఆమె కంటపడింది. ఆ రెండిళ్లకు మధ్య ఉన్న కాస్త స్థలంలోంచి స్పష్టంగా కనిపిస్తుంది. పక్కింటి కిటికీ దగ్గర ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ నిలబడి ఉంది. ఆమె పేరు జానకమ్మ. జానకమ్మ మామూలుగా ఎవరిని పట్టించుకునే మనిషి కాదు. కానీ ఆ రాత్రి ఆమె నిద్రపోకుండా కిటికీలోంచి లక్ష్మి వైపే చూస్తుంది. లక్ష్మి కళ్ళు జానకమ్మ కళ్ళు చీకట్లో కలుసుకున్నాయి. మామూలుగా ఒక చిన్న పిల్ల అలా ఏడుస్తూ ఉంటే ఎవరికైనా జాలి కలుగుతుంది. పాపం పసిపిల్ల అన్న సానుభూతి ముఖంలో కనిపిస్తుంది. కానీ జానకమ్మ ముఖంలో సానుభూతి లేదు, జాలి అంతకన్నా లేదు. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని భయంకరమైన భావం ఉంది. ఆమె లక్ష్మిని చూస్తున్న విధానం ఒక బలి పశువును చూస్తున్నట్టుగా ఉంది. ఆ ముఖం తీవ్రంగా ఉంది. కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. లక్ష్మి పడుతున్న బాధను చూసి ఆమె ఆశ్చర్యపోవటం లేదు. బదులుగా ఇదంతా నాకు ముందే తెలుసు అన్నట్టుగా ఏదో చాలా పెద్ద రహస్యం దాచుకున్న దానిలా ఆ మొహం పెట్టింది. జానకమ్మ కళ్ళల్లోని ఆ చూపులు ఏవో కథలు చెబుతున్నాయి. రమేష్ మొదటి భార్య కాంతమ్మకి ఏమైందో ఆ చూపుల్లో దాగి ఉంది.
ఈ పెద్ద బంగ్లా గోడల్లో కూరుకుపోయిన రక్తం మరకల చరిత్ర ఆమెకు తెలుసన్నట్టుగా ఆ చూపు ఉంది. లక్ష్మికి ఆ చూపు అర్థం కాలేదు, కానీ ఆమె వెన్నులో ఒక్కసారిగా వణుకు పుట్టింది. తన భర్త గురించి, ఇల్లు గురించి, ఇక్కడ జరిగిన ఏదో ఘోరం గురించి ఆ పక్కింటి ఆవిడకు తెలుసునని లక్ష్మి మనసుకు స్పష్టంగా అనిపించింది. జానకమ్మ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కిటికీ తలుపులు మెల్లగా మూసేసింది. చీకటి ఆవరించిన రాత్రిలో ఒంటరిగా మిగిలిన లక్ష్మి మనసులో ఇప్పుడు ప్రాణభయంతో పాటు ఆ పక్కింటి ఆవిడ దాచిన ఆ భయంకరమైన రహస్యం గురించిన ప్రశ్నలు కూడా సుళ్ళు తిరగటం మొదలయ్యాయి. ఆ రాత్రికి ఆమెకు ఏడుపు కన్నా ఆ రహస్యం రేపుతున్న భయమే ఎక్కువగా ఉంది. మరి ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.